హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఏ టు జెడ్ ఎక్స్పీరియన్స్. తమ్నైల్ చూస్తే ఏంటో మీకు అర్థమైపోయినట్టుంది. అయితే చూసేయండి ఈ వీడియో. హలో హలో మామయ్య, ఇదేటమ్మా మీ అత్తకి నెంబర్ ఏమో వచ్చింది నీది? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కావాలి. స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతే అలాగ వస్తుంది కదా. ఆ, ఏంటి సంగతులు చెప్పమ్మా. నాకు యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చింది, ఈమెయిల్. ఏటను యూట్యూబ్ డబ్బులేట్ క్రియేటర్ వస్తున్నాయా? లేదు, ఆ, యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్ జరుగుతుంది ప్రతి ఇయర్. ఆ, ఇన్విటేషన్ వచ్చింది. ఆహా, ఇంకేమి ఎక్కడ? గచ్చిబౌలి. గచ్చిబౌలే దగ్గరే కదమ్మా, అటెండ్ అవ్వు. మనీ ఏం రావు, ఎందుకు వెళ్ళాలి అంటున్నారు. మా ఆయన ఫోన్ చేశాను. ఉమ్, నేనేమో మనీ రాకపోతే లేదు, వెళ్దాము అని నేను. వెళ్తే దాని కోసం కొన్ని ట్రిప్స్ చెప్తారు కదమ్మా. వెళ్ళడం కొంత సబ్జెక్ట్ వస్తుందమ్మా. ఫోన్ వచ్చింది, నేను చూడలేదు. అది ల్యాండ్ లైన్ నెంబరు. ఆ, స్పామ్ కాల్స్ కదా ఎందుకని నేను లిఫ్ట్ చేయలేదు. ఉమ్, చెప్పేశాను. అవునా వదినా అని అన్నారు, ఇంకేట అనలేదు. వెళ్ళమ్మా వెళ్ళు. బాబుకి జాగ్రత్త. నిద్ర వస్తున్నా, పడుకొని లేచినాను అందుకని. ఇంకా నిద్ర సరిపోలేదు, ఇంక పడుకుంటాను. చెప్తాను 8 డ్రమ్ములు ఎక్కించి మామయ్య. ఆ, ప్రాంక్ మామయ్య, ఆ, ప్రాంక్. హలో వదినా, ఏం చేస్తున్నారు? చేరబోతాను. ఈ టైంలో పడుకున్నారు? ఏమంటండి? మీరు పడుకోరు కదా మధ్యాహ్నం, అందుకే అడుగుతున్నా. ఈ మధ్య రాత్రి లేట్ అయిపోతుంది అనేసి నిద్ర వస్తుంది అనేసి ఇప్పుడే మంచం ఎక్కాను, కానీ నిద్ర పట్టట్లే. ఇందాక పట్టింది, మీ అన్నయ్య లేపేశారు. యూట్యూబ్ నుంచి కాల్ వచ్చిందా, మెసేజ్ వచ్చిందా నీకా? ఏంటని? కాల్ వచ్చింది. నేను నార్మల్ ఫోన్ కాల్ ఏమో అనేసి నేనేం లిఫ్ట్ చేయలేదు. మరి యూట్యూబ్ నుంచి నీకు ఎలా తెలిసింది? అవునా, యూట్యూబ్ నుంచి నీకు ఎలా తెలిసింది? నెంబరు ట్రూ కాలర్ లో చూపించింది, ఈమెయిల్ కి మెసేజ్ వచ్చింది. యూట్యూబ్ క్రియేటర్ అకేషన్ ఉందంట 15th 16th. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే 16th కి వేరే నుంచి వస్తారు కదా, వాళ్ళకైతే 15th కి అని. మరి మరేమో నాకైతే ఏం అర్థం అవ్వలేదు. మా ఆయన వచ్చాక ఒకసారి చూపిస్తాను. గచ్చిబౌలిలో అట 4 Seasons రెస్టారెంట్ లో అనేసి వచ్చింది. వెళ్తావైతే? మా ఆయన మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళట్లేదు, అక్కడికి తీసుకెళ్తారో తీసుకెళ్ళరు. ఆయన నీకెవరు పిలుస్తారు అంటారు మా ఆయన. వెళ్ళాలని నాకు ఉంది, కానీ ఆ వీడియో పెట్టినా కొంచెం ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఏడ్ చేయాలి, వెళ్ళాలా వద్దా?
అది నువ్వు అన్నయ్యకే నీకు అన్నయ్యకే తెలుస్తుంది, నాకంటే ఐడియా లేదు కదా. మనం ఎన్నిసార్లు అనుకోలేదు వదినా వస్తే వెళ్ళాలనేసి. ఇప్పుడు వస్తే తీసుకెళ్ళకపోతే నేను అడుగుతాను మా ఆయనకి. వద్దంటే మీకు ఫోన్ చేస్తాను, మీరు చెప్పండి. ఓకేనా? ఓకే, ఏంటని చెప్పాలా? వెళ్ళండి అన్నయ్య, ఎన్ని రోజులు దానికోసం వెయిట్ చేశారు, ఇప్పుడు వెళ్ళకపోతే ఎలాగా, వెళ్ళండి రా అన్నానండి. నాకు అదంతా ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఏటో అవన్నీ ముందు తెలుసుకోండి శుభ్రంగా. అదే చేసుకుని అప్పుడు కదా. కొన్ని కొన్ని రాంగ్ కాల్స్ కూడా వస్తుంటాయి. అవును నిజమేలేండి. అంటే నాకు ప్రతిసారి యూట్యూబ్ నుంచి మెసేజ్లు వస్తాయి కదా వదినా. అంటే ప్రతిదీ ఏదైనా మనకు చెప్పాలన్నా వీక్లీ రీక్యాప్స్ ఇలాంటి వాటి గురించి వస్తుంటాయి కదా మెసేజ్లు. ఒక ఈమెయిల్ నుంచి మనకి వీక్లీ రీక్యాప్ ఇలాంటి వాటి గురించి దేనికైనా మెసేజ్లు వస్తుంటాయి, దాని నుంచి వచ్చింది. అలాగా. అదే ఇంకా చెప్పాలి వదినా. అయితే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావా? నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏదో అన్నాను. గచ్చిపోవాలి మెసేజ్ లో ఉంది కదా వదినా. ఏం నాకు మెసేజ్ అంత కనిపించట్లేదు. దానిలో కింద అడ్రస్ ఉంది వదినా. 4 Seasons కన్వెన్షన్ హాల్ అండ్ రెస్టారెంట్ అని. నీకు కనిపిస్తుందా? ఈమెయిల్లో కనిపిస్తుంది, అడ్రస్ మెన్షన్ చేశారు. ఏటంటారో మా ఆయన. నాకు ఏంటన్నా కొట్టు. మా ఆయన ఎప్పుడు వస్తారు ఎప్పుడు చెప్తాను అన్నట్టుంది నాకు. స్టేటస్ పెడతాను. స్టేటస్ ఏదో అదే హ్యాపీ అని. ఫస్ట్ టైము సబ్స్క్రైబర్లు 100 అయినప్పుడు అప్పుడు పెట్టాను కదా వదినా. అలాగా ఇప్పుడు ఏదో ఒకటి పెట్టాను. మా ఆయన వస్తే షాపింగ్కి వెళ్తాను. మా వదిన ప్రాంక్ అని చెప్తే ఎలా రియాక్ట్ అయ్యారో నేను వీడియో లాస్ట్లో పెడతాను. ఇంతలోపు మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. యూట్యూబ్ క్రియేటివ్ ఈవెంట్కి ఇన్విటేషన్ కార్డ్ అని వచ్చింది సంది. వెళ్ళాలా వద్దా? వద్దా ఏమే వద్దు. అందరు వెళ్ళి వీడియోస్ పెడుతున్నారు. ఏముండదు, క్రియేటర్స్ అందరు వస్తారు, ఏవో చెప్తారు, ఏవో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు, తింటారు, వస్తారు. మా ఆయన ఇంకా డ్యూటీలో ఉన్నారు కదా, వచ్చాక చెప్తాను. ఇంకా డబ్బులు అప్లై చేసుకోవడానికి వచ్చింది కదా అనుకున్నాను నేను. లేదు ఇంకా పెద్ద షార్ట్స్ కి. సరేలే బాయ్. నీకు చెప్పడానికి చేస్తే పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు. బాయ్. నేనే దొమ్మగా. ఇట్స్ ప్రాంక్ చేసినావు. అదే నీకు పిలుస్తుంది నేను ముందలుగా ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు.
మమ్మీ ఫోన్ చేస్తున్నావమ్మా? ఊరికే. హలో హలో చెప్పు అన్నా. ఏం చేస్తున్నావు? ఏదో ఇప్పుడే పడుకొని వేసాను. మళ్ళీ కొద్దిగా కస్టర్డ్ వేసుకుని తిని. యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చింది మమ్మీ నాకు. ఏదమ్మా? యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏమని? యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్ ఉంది, ఇన్విటేషన్ కార్డ్ వచ్చింది. అంటే అంటే యూట్యూబ్ లో అప్పుడు లాస్ట్ టైం మేము కొత్తగా యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా ఒకసారి అయింది ఆ ఈవెంట్, కానీ మాకు రాలే. ఇప్పుడు నాకు వచ్చింది. ఏమని వచ్చింది? రమ్మని. గచ్చిబౌలిలో అంట. నీకు ఎన్ని వచ్చాయమ్మా ఇవి డేటా లైక్ లో సబ్స్క్రైబర్ ఏమంటారు? 500. 500కి వస్తుంది ఏంటి? మరి అంటే మనీ కాదు మమ్మీ. కాదే మనీ కాదే, ఇలా ఇచ్చేదండి. అంటే ఎక్కువ వ్యూస్ అవి పెరుగుతుంటే రోజు రోజు అప్పుడు పిలుస్తారు అందరికి. అది ఫేకో ఏంటో. ఫేక్ అంటే రోజు నాకు మెసేజ్ వస్తుంది కదా దాని నుంచి వచ్చింది. ఫోన్ వచ్చింది కానీ నేను లిఫ్ట్ చేయలేదు, చూసుకోలేదు, మళ్ళీ కాల్ చేయలేదు. ల్యాండ్ లైన్ నుంచి వచ్చింది అనేసి మళ్ళీ నా కాల్ అవ్వట్లేదు. ఈమెయిల్ కి మెయిల్ వచ్చింది. ఎప్పుడు? ఈరోజా? ఈరోజే. వెళ్తావా మరి? మా ఆయనకి అడుగుతాను, రేపే అట. రేపేనా? ఈ రోజు ఏమో బయట నుంచి వచ్చిన వాళ్ళకి వేరు. నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను కాబట్టి రేపు. ఫేక్ అయితే కాదు కదా? కాదు. గచ్చిబౌలి ఎక్కడ? గచ్చిబౌలిలో 4 Seasons రెస్టారెంట్ లో కన్వెన్షన్ హాల్లో అంట. వద్దు చెప్పావా? చెప్పాను, నాకు రాలేదు నా అంటున్నారు. వద్దులే ఎమ్మేళ్ళకు. వద్దు బాగా. ఇంకేదో పేక ఇంకేదైనా ఇచ్చేసరికి కదా. సరే వద్దు. సరే. ఇంకా ఎవరిని నమ్మేది లేదు. మమ్మీ ప్రాంక్. ప్రాంక్ చేస్తున్నావు నువ్వు. ఫైనల్గా మా వదిన రియాక్షన్ అయితే ఇదండి, చాలా సింపుల్గా ఇచ్చారు. మన వీడియో ఎంతమందికి నచ్చిందో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, మీకు వీడియో ఎలా అనిపిస్తుందో, ముందు ముందు ఇంకెలాంటి వీడియోలతో మీ ముందుకు రావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.